ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మున్సిపల్ చైర్మన్ సైకిల్ పై వార్డులను సందర్శించారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని 15వ వార్డ్ శానిటేషన్ పారిశుద్ధ పనులను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ సైకిల్ పై తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ పరిధిలో శానిటేషన్ పారిశుద్ధ పనులలో టీం వర్క్ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అవసరమైతే తప్ప బైక్ కానీ వాహనం కానీ వాడాలని తెలపడంతో అందుకుగాను సైకిల్ పై వార్డు సందర్శించడం జరిగిందని తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి దేశంలో ఏర్పడుతున్నటువంటి సంక్షోభానికి ఈరోజు డీజిల్ కొరతలు కానీ పెట్రోల్ కొరతలు కానీ దాంతోపాటు మన ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపించుకోవచ్చు. ఉదయం పూట వీలైనంత మట్టికి నడక ద్వారా కానీ సైకిల్ని వాడుకోవడం చాలా మంచిది. దీని ద్వారా డీజిల్ సంక్షోభాలు అనేక సంక్షోభాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. దయచేసి జమ్మికుంటలో ఉన్నటువంటి యువతి యువకులు పెద్దవాళ్ళందరూ కూడా వీలైనంత మట్టికి ఉదయం కూరగాయల మార్కెట్ కానీ ఇంకా చిన్న చిన్న పనులకి సైకిల్ మీద కాలినడకల వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, అలాగే దేశ ప్రధాని ఇస్తున్నటువంటి పిలుపు బంగారం కొనుగోలు చేయొద్దని, దానికి 100% కూడా ఆ బంగారం కొనుగోలు చేసే బదులు అంత డబ్బుని బంగారం మీద పెట్టి మనం ఇబ్బంది పడే బదులు మన దగ్గరలో ఉన్నటువంటి 1 గుంట జాగనో 2 గుంటల జాగనో కొనుక్కుంటే ఆడపిల్లల పెళ్లికి కొంత అవసరమైనంత మేరకు బంగారం కొనుక్కొని మిగతాది జాగ రూపంలో కొనుక్కుంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కనుక అందరూ కూడా